వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రెడ్ కోర్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలంగాణ పాలకులను టెర్రరిస్టులంటూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిలించేలా వ్యాఖ్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలను, ఉద్యమకారులను ఉగ్రవాదులతో పోల్చి అవమానించారని మండిపడ్డారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా శాంతియుతంగా చేసిన ఉద్యమాన్ని ఉగ్రవాదంతో పోల్చడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీతో ములాఖత్ అయ్యి తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు నిన్న ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ తెలంగాణ ఉద్యమాన్ని టెర్రరిజం తోని, తెలంగాణ ఉద్యమకారులను టెర్రరిస్టులని, అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారిని తాలిబాన్ లీడర్ అని ఈ విధంగా సంబోధిస్తూ ఆమె తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ నాయకులను అవమానపరుస్తూ మాట్లాడింది. దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని ఈ రోజు వనస్థలిపురం ఏసీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలో షర్మిల గారికి తెలంగాణలో చెప్పు దెబ్బలు ఖాయమని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇంతకు ముందు 2018కు ముందు, అంటే వాళ్ళ అన్న ఆంధ్రాలో ముఖ్యమంత్రి కాకముందు ఆంధ్రాలో తెలంగాణని పాకిస్తాన్ తోని, ఆఫ్ఘనిస్తాన్ తోని వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్